మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన పాపులేషన్ హ్యూమన్ రిసోర్స్ అనే చాప్టర్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ పేరు ఎక్స్ప్లెయిన్ ది ఆక్యుపేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో వృత్తుల వారీ జనాభా విభజన, అంటే జనాభాకి రిలేటెడ్గా, పాపులేషన్కి రిలేటెడ్గా మనం ఇంతకుముందు క్లాసులో ఏం చెప్పుకున్నాం? డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్ థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్, causes of high birth rate and low death rate in India, and explain the controlling measures of population exploitation. అంటే భారతదేశంలో జనాభా పరిణామ సిద్ధాంతం గురించి, మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతం, అలాగే భారతదేశంలో జననాల రేటు ఎక్కువగా ఉండడానికి, మరణాల రేటు తక్కువగా ఉండడానికి గల కారణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుసుకున్నాం. అలాగే భారతదేశంలో జనాభా రేటు పెరిగేటటువంటి జనాభా విస్ఫోటనాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి కూడా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ఆక్యుపేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. దేశంలో ఉన్నటువంటి జనాభా ఏ వృత్తుల్లో ఎంతమంది కొనసాగుతున్నారు, వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే కనుక, మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో జనాభా, మనం పాపులేషన్ ట్రెండ్స్ మనం ఇంతకుముందు చూసాం. డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్ థియరీలోనే మనకు 1921కి బిఫోర్ ఇండియా అనేది అండర్ డెవలపింగ్ స్టేజ్లో ఎలాగైతే హై బర్త్ రేట్స్, హై డెత్ రేట్స్ రెండు ఉంటాయో ఆ స్టేజ్లో ఉంది. ఆఫ్టర్ 1921 ఇక్కడ బర్త్ రేట్స్ అనేది కొంతమేరకు తగ్గినాయి. వెన్ కంపేర్ టు డెత్ రేట్, బర్త్ రేట్స్ అనేది కొంతవరకు తగ్గినాయి, డెత్ రేట్స్ ఎక్కువ తగ్గినాయి అనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2.5 అప్రాక్సిమేట్గా 2% పాపులేషన్ పెరుగుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి దేశాల్లో రెండవ స్థానాన్ని భారతదేశం ఆక్యుపై చేసిందని, అలాగే ఆఫ్టర్ 2050 సంవత్సరం తర్వాత కొన్ని గణాంకాలు, కొన్ని స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్, కొన్ని ఇచ్చిన రిపోర్ట్స్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్టర్ 2050 ఇండియా ఆక్యుపైస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అంటే పాపులేషన్లో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలను మనం అబ్జర్వ్ చేస్తే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలను 2050 తర్వాత చైనాను క్రాస్ చేసుకుని ఇండియా మొదటి స్థానంలోకి వెళ్తుందని కొన్ని గణాంకాలు కూడా మనకి చెప్తున్నాయి. ఎనీహౌ భారతదేశంలో పాపులేషన్ అనేవాళ్ళు రకరకాల కారణాల వల్ల పెరుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్కమ్స్టాన్సెస్, సామాజిక పరిస్థితులు, ఆర్థిక కారణాలు, కొన్ని తక్కువ ఆదాయం ఉండడం, ఎక్కువ మంది పిల్లలు ఉంటే కనుక ఎక్కువ ఆదాయం వస్తుందని భావించడం, సనాతన ఆచారాల సాంప్రదాయాల కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, అలాగే పిల్లలను పుట్టకుండా నిరోధించడం పాపం అని భావించడం, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్స్ గురించి అవగాహన లేకపోవడం, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవేర్నెస్ లేకపోవడం, అలాగే ఎడ్యుకేషన్, ఇల్లిటరసీ ఎక్కువగా ఉండడం, ఎడ్యుకేషన్ రేషియో తక్కువగా ఉండడం, ఇలాంటి, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం, అలాగే ఈ చైల్డ్ డెత్ రేట్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల భారతదేశంలో జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జనాభా పెరిగేటటువంటి జనాభా ఏ వృత్తుల్లో కొనసాగుతున్నారు అనేది కనుక చూస్తే, మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ఆక్యుపేషన్స్ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే వృత్తులు ప్రధానంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ప్రధానంగా 3 వృత్తులు ఉన్నాయి. అందులో మొదటిది ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటే తెలుగులో ప్రాథమిక రంగ వృత్తులు. అలాగే సెకండరీ ఆక్యుపేషన్స్, అలాగే టెరిటరీ ఆక్యుపేషన్స్. మూడు రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. దీన్ని మనం తెలుగులో ప్రాథమిక రంగ వృత్తులు, ద్వితీయ రంగ వృత్తులు, అలాగే తృతీయ రంగ వృత్తులు అని మనం 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సాధారణంగా ఇన్ జనరల్ ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటే వ్యవసాయ అనుబంధ వృత్తులు, వ్యవసాయం మరియు దాని అనుబంధ వృత్తులు.
సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే ద్వితీయ రంగం, పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగ వృత్తులు. టెరిటరీ ఆక్యుపేషన్ అంటే ఇది సాధారణంగా సేవా రంగానికి రిలేటెడ్గా ఎక్సెప్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ, ప్రాథమిక ద్వితీయ రంగాలు కాకుండా మిగిలిన మూడింటిని, అంటే ప్రాథమిక ద్వితీయ రంగాల్లో కాకుండా మిగిలిన వృత్తులన్నింటినీ మనం సేవా రంగ వృత్తులుగా పేర్కొంటాం. ఇందులో ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటే ఏమొస్తాయి? వ్యవసాయము మరియు దాని అనుబంధ వృత్తులు. వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, లేకపోతే ఫిషరీస్, పౌల్ట్రీ, లేకపోతే ఇంకా ఇతర వ్యవసాయం, దానితో పాటు అనుబంధ వృత్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మొత్తాన్ని మనం ప్రధానంగా ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటాం. ఈ ప్రైమరీ ఆక్యుపేషన్స్లో బేసికల్గా మొదటిగా వ్యవసాయం, నీటిపారుదల, వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి కోళ్ల పెంపకం, పశు పోషణ, పందుల పెంపకం, ఇలాంటివి మొత్తం ఈ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో తిరిగి వస్తాయి. ప్రైమరీ ఆక్యుపేషన్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో పౌల్ట్రీస్, ఫిషరీస్, ఫిషరీస్, ఇలాంటి మొత్తాన్ని మనం ప్రైమరీ ఆక్యుపేషన్స్గా కన్సిడర్ చేస్తాం. కానీ మనం ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటాం. రెండోది సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే ద్వితీయ రంగ వృత్తులు. ఈ ద్వితీయ రంగ వృత్తుల్లో మైనింగ్, క్వారీయింగ్, అలాగే ఈ ఇండస్ట్రీస్, ఇలాంటి మొత్తాన్ని మనం పారిశ్రామిక రంగ వృత్తులని, ద్వితీయ రంగ వృత్తులని పేర్కొంటాం. అలాగే టెరిటరీ ఆక్యుపేషన్స్ అంటే ఎక్సెప్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆక్యుపేషన్స్, ఆల్ అదర్ ఆక్యుపేషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ టెరిటరీ ఆక్యుపేషన్స్. సేవా రంగ వృత్తులు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, లేకపోతే బ్యాంకింగ్, ఇలాంటి మొత్తాన్ని మనం టెరిటరీ ఆక్యుపేషన్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే ప్రాథమిక రంగంలో ప్రైమరీ ఆక్యుపేషన్స్లో సెకండరీ ఆక్యుపేషన్స్ కాకుండా ఇంకా ఏ వృత్తులు అయితే ఉన్నాయో ఆ వృత్తులన్నింటినీ మనం సేవా రంగ వృత్తులుగా పేర్కొనడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రైమరీ అంటే వ్యవసాయ అనుబంధ వృత్తులు అన్నాము. ఈ సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృత్తులుగా మనం పేర్కొన్నాం. ఈ టెరిటరీ ఆక్యుపేషన్స్ అంటే మనకి ఎక్సెప్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్ అదర్ ఆక్యుపేషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సర్వీస్ ఆక్యుపేషన్. టెరిటరీ ఆక్యుపేషన్స్ ఆర్ సర్వీస్ సెక్టార్ అని మనం కన్సిడర్ చేస్తాం. అంటే దీన్ని మనం ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అని మనం పిలవడం జరుగుతుంది. గ్యాస్, ఆయిల్, క్వారీస్, మైనింగ్, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇలాంటివి మొత్తం సెకండరీ ఆక్యుపేషన్. సో ఓవరాల్గా ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి వృత్తుల్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది ప్రాథమిక రంగ వృత్తులు, ద్వితీయ రంగ వృత్తులు, ప్రాథమిక వృత్తుల్ని మనం ప్రైమరీ ఆక్యుపేషన్స్ అన్నాం. వ్యవసాయ అనుబంధ వృత్తులు. వ్యవసాయం అంటే వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, పందుల పెంపకం, మొదలైన వాటన్నింటినీ మనం వ్యవసాయ వృత్తులుగా. అలాగే సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే ఏమో ఇక్కడ మనకి ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, అలాగే ఈ ఆయిల్, గ్యాస్, క్వారీయింగ్, మైనింగ్, ఇలాంటి మొత్తాన్ని మనం మొదలు మనం సెకండరీ ఆక్యుపేషన్ పేర్కొన్నాం. అలాగే టెరిటరీ ఆక్యుపేషన్స్ అంటే ఎక్సెప్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్ అదర్ ఆక్యుపేషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సర్వీస్ సెక్టార్ ఆక్యుపేషన్స్. ఇందులో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, ఇలాంటివి అంటే ఏవైతే ప్రాథమిక ద్వితీయ రంగ వృత్తులు కాకుండా ఉన్నాయో మిగిలిన వృత్తులన్నింటినీ సేవా రంగ వృత్తులుగా పేర్కొన్నాం. అయితే భారతదేశం లాంటి దేశాలు ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశాలు, వ్యవసాయ రంగం మీద ఎక్కువ జనాభా ఆధారపడి ఉంటారు. ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జనాభా ఈ ఉన్నటువంటి వృత్తుల్లో ఈ వచ్చేటటువంటి పాపులేషన్ ఎవ్రీ ఇయర్ 2% పెరిగేటటువంటి పాపులేషన్ ఏ ఆక్యుపేషన్స్లో ఎలా ఎంగేజ్ అవుతున్నారో అది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, అలాగే 2017లో ఎలా ఉంది అనే మన స్టాటిస్టిక్స్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని మనం అవగాహనకి రావచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి. ఈ టేబుల్ ఇయర్, అలాగే ఇది ప్రైమరీ ఆక్యుపేషన్స్, ఇదేమో సెకండరీ ఆక్యుపేషన్స్, ఇదేమో టెరిటరీ ఆక్యుపేషన్స్. ఇలా 3 వృత్తులు ఉన్నాయి. అది 1950sలో ఎలా ఉంది, 2017లో ఎలా ఉంది అనేది మనం గమనిస్తే కనుక దాన్ని బట్టి మనకి ఈ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే వృత్తుల వారి జనాభా విభజనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి,
వివిధ వృత్తుల్లో కొనసాగేటటువంటి జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా, వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని మనం దీన్ని ఆధారంగా చేసుకొని మనం తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా తీసుకొని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ కనుక చూస్తే మనకి ప్రైమరీ 1950s 51లో 1951వ సంవత్సరంలో చూస్తే ప్రాథమిక రంగ వృత్తుల్లో ఎంతమంది ఉన్నారు, ద్వితీయ రంగ వృత్తుల్లో ఎంతమంది ఉన్నారు, తృతీయ రంగ వృత్తుల్లో ఎంతమంది కొనసాగుతున్నారు అనేది మనకి ఇక్కడ స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే 1951వ సంవత్సరంలో అంటే స్వాతంత్రం వచ్చినటువంటి తొలి సంవత్సరాలలో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయము మరియు దాని అనుబంధ వృత్తులు, వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ వృత్తులైన చేపల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పోషణ, పందుల పెంపకం ఇత్యాది వృత్తులలో కొనసాగుతున్నటువంటి జనాభా మొత్తం జనాభాలో 72% మంది ఉన్నారు. అంటే 100 మందిలో ఎవ్రీ 100 మెంబర్స్లో అప్రాక్సిమేట్గా 72% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ప్రైమరీ ఆక్యుపేషన్స్. అంటే ప్రతి 100 మందిలో 72 మంది కేవలం వ్యవసాయ రంగంలో మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే సెకండరీ ఆక్యుపేషన్స్ని చూస్తే, సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే ఇందా చెప్తున్నట్టుగా మైనింగ్, క్వారింగ్, ఎలక్ట్రిసిటీ, ఆయిల్, గ్యాస్, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, అదర్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్ని మనం సెకండరీ ఆక్యుపేషన్స్ అన్నాం. ఇందులో కొనసాగుతున్నటువంటి జనాభా 10.7 10% ఉన్నారు అప్రాక్సిమేట్గా. అలాగే మన తృతీయ రంగ వృత్తులుగా మనం పేర్కొన్నటువంటి ఎక్సెప్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్ అదర్ సెక్టార్స్, ఆల్ అదర్ ఆక్యుపేషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ టెరిటరీ ఆక్యుపేషన్స్. ఈ టెరిటరీ ఆక్యుపేషన్స్ని మనం సేవా రంగ వృత్తులు అన్నాం. ఇందులో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మైనింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటివి మొత్తం మనకి టెరిటరీ సెక్టార్స్ కిందకి వస్తాయి. ఇందులో కొనసాగేటటువంటి జనాభా 1951వ సంవత్సరంలో 17.2% మంది. అంటే ఓవరాల్గా ఇన్ 1951 ఇయర్ ఇన్ ఇండియన్ పాపులేషన్ ఇన్ ఇండియా primary occupation occupied population are 72% and secondary occupations population is 10.7% and tertiary occupied population is 17.2%. అంటే ఓవరాల్గా ఈ మూడు స్టాటిస్టికల్ డేటాను మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఆక్యుపేషన్స్ ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు అని చూస్తే కనుక 1951లో 72% మంది కేవలం వ్యవసాయం దాని అనుబంధ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాగే 10% మంది 10.7% మంది ద్వితీయ రంగ వృత్తుల్లో కొనసాగుతున్నారు. అలాగే సేవారంగ వృత్తుల్లో ప్రాథమిక ద్వితీయ రంగ వృత్తులు కాకుండా మిగిలిన వృత్తులన్నింటినీ మనం తృతీయ రంగ వృత్తులుగా పేర్కొంటాం. వాటిలో 17% మంది కొనసాగుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ప్రైమరీ ఆక్యుపేషన్స్ when compared to secondary and tertiary. అలాగే మనం చూస్తే పారిశ్రామిక రంగం ఆ కాలంలో బాగా వెనకబడి ఉంది. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో మనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యాం, దోపిడీకి గురి అవ్వడం వల్ల పారిశ్రామిక రంగ వృత్తులు అంతగా ఎక్కువ డెవలప్ అవ్వలేదండి. కాబట్టి ఇక్కడ తృతీయ రంగ వృత్తుల్లో ఎక్కువ మంది జనాభా 17.2% మంది కొనసాగుతుంటే కేవలం సెకండరీ సెక్టార్లో పారిశ్రామిక రంగ వృత్తుల్లో 10.7% మంది ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నటువంటి ఆక్యుపేషన్స్లో ఫస్ట్ ప్లేస్ ఏమో ప్రైమరీ సెక్టార్ ఉంటే ప్రైమరీ ఆక్యుపేషన్స్ ఉంటే, సెకండ్ ఏమో టెరిటరీ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, థర్డ్ ఏమో సెకండరీ ఆక్యుపేషన్స్ ఉన్నాయి. అంటే మొదట ప్రైమరీ మీద ఎక్కువ మంది డిపెండ్ అయినారు, ఇంకా దాని తర్వాత టెరిటరీ ఆక్యుపేషన్స్ ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, థర్డ్ ప్లేస్లో సెకండరీ ఆక్యుపేషన్స్గా పేర్కొంటున్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ మంది కొనసాగుతున్నారు అనే విషయం మనకి అవగాహన వస్తుంది. అలాగే మరి ఈ పాపులేషన్ 2011 నాటికి వచ్చేసరికి 2000 ఈ మధ్యలో చాలా కాలంగా గడిచింది, చాలా రీఫార్మ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ కొత్త కొత్త పాలసీస్, కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్త టార్గెట్స్ పెట్టుకొని చాలా వర్క్ చేసింది. దాని తర్వాత పాపులేషన్లో కూడా బర్త్ రేట్స్లో కొంతవరకు పాపులేషన్ కూడా కొంతవరకు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వాలు చేసినాయి. 2011వ సంవత్సరంలోకి వచ్చేసరికి అప్పుడున్నటువంటి జనాభా ఈ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అనేది మనం చూస్తే కనుక ఈ 2011లో ప్రైమరీ ఆక్యుపేషన్స్ ఎంగేజ్ అవుతున్నటువంటి పాపులేషన్ 48.9%, అలాగే సెకండరీ ఆక్యుపేషన్స్లో ఎంగేజ్ అవుతున్న వాళ్ళు 24.3%,
అలాగే టెరిటరీ ఆక్యుపేషన్స్లో ఎంగేజ్ అవుతున్న వాళ్ళు 26.8% ఉన్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే 2011 సంవత్సరంలో ప్రాథమిక రంగ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా 48.9% ఉంటే ద్వితీయ రంగ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా 24.3% మంది ఉన్నారు. తృతీయ రంగ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా 26.8%. కాబట్టి దీన్ని బట్టి 1950s 1కి 2011కి మధ్య మనం స్టాటిస్టికల్ అబ్జర్వేషన్ మనం చూస్తే మనకి 72% మందిగా ఉన్న ప్రైమరీ ఆక్యుపేషన్లో ఎంగేజ్ అవుతున్న పాపులేషన్ 48% దగ్గర వీళ్ళు చాలా వరకు తగ్గారు అనే విషయం మనకి అవగాహన వస్తుంది. అలాగే సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే పారిశ్రామిక వృత్తుల్లో దాని అనుబంధ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా 10%గా ఉన్నారు 1951లో. వాళ్ళు 24%కి పెరిగారు. అంటే వ్యవసాయ రంగం నుంచి, వ్యవసాయ అనుబంధ వృత్తుల నుంచి కొంతమేరకు ఎక్కువ మంది పారిశ్రామిక రంగానికి కన్వర్ట్ అయ్యారు. అది 10 నుంచి 24%కి పెరిగింది అనే విషయం ద్వారా మనకు అవగాహన వస్తుంది. అలాగే తృతీయ రంగ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా 17.2% నుంచి 26.8%కి పెరిగింది. అంటే సేవా రంగం, దాని అనుబంధ వృత్తుల్లో కొనసాగుతున్న జనాభా ఇంకా ఎక్కువ గణనీయంగా పెరిగారు ఈ 2011 సంవత్సరం నాటికి అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే 1951 నుంచి 2011 సంవత్సరాల మధ్య మనం గమనిస్తే భారతదేశంలో ప్రాథమిక రంగంలో కొనసాగుతున్నటువంటి జనాభా ప్రాథమిక, దాని అనుబంధ వృత్తుల నుండి ద్వితీయ, తృతీయ వృత్తుల వైపు, అంటే ద్వితీయ రంగ వృత్తులు, తృతీయ రంగ వృత్తులు అంటే పారిశ్రామిక రంగం మరియు సేవా రంగ వృత్తుల వైపు ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యారు. ఎక్కువ మంది అటువైపు వెళ్ళారు. వాటిలో ఎంగేజ్ అవ్వడానికి, వాటిలో ఉపాధి పొందడానికి, వాటి నుంచి ఆదాయం పొందడానికి, ఆ వృత్తుల్లో వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇందులో కూడా మరీ పర్టికులర్గా మనం గమనిస్తే కనుక మనకి ప్రాథమిక రంగంలో తగ్గుదల అంటే డిపెండ్ అయ్యే పాపులేషన్ భారీగా తగ్గారు. ఈ తగ్గినటువంటి జనాభాలో ఎక్కువ మంది ఎటువైపు కన్వర్ట్ అయ్యారు అనే విషయం మనం కనుక చూస్తే తృతీయ రంగ వృత్తుల్లో 26.8% మంది కన్వర్ట్ అయ్యారు. అంటే 17% నుంచి 26%కి ఈ పాపులేషన్ కన్వర్ట్ అయ్యారంటే మనకి సుమారుగా 9% మంది జనాభా, 9% ఆఫ్ పాపులేషన్ ఆర్ కన్వర్టెడ్ టు సర్వీస్ సెక్టర్. 9% అంటే అది భారీగా ఎక్కువ మంది తృతీయ రంగ వృత్తుల వైపు, ప్రాథమిక రంగాన్ని వదిలేసి తృతీయ రంగ వృత్తుల వైపు వచ్చారనే విషయం అర్థమవుతుంది. అలాగే మనకి సెకండరీ సెక్టార్లో కూడా చూస్తే 10 నుంచి 24% మంది, అంటే అప్రాక్సిమేట్గా 14%, అంటే 14% మంది జనాభా ప్రాథమిక రంగ ద్వితీయ రంగంలో పెరిగారు. ద్వితీయ రంగంలో పెరిగినటువంటి జనాభా 14% మంది ఉంటే తృతీయ రంగంలో పెరిగిన జనాభా 9% మంది ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ 1951 నుంచి 2011 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో ప్రాథమిక వృత్తులు, దాని అనుబంధ వృత్తుల్లో కొనసాగుతున్న జనాభా ఈ కాలంలో గణనీయంగా తగ్గారు. దాని మీద డిపెండ్ అయ్యే పాపులేషన్ బాగా తగ్గి వాళ్ళ ప్రయారిటీని సెకండరీ, టెరిటరీ సెక్టార్స్ వైపు ఇచ్చారు. అందుకని ఇక్కడ పారిశ్రామిక రంగంలో డిపెండ్ అయినటువంటి పాపులేషన్, ఎంగేజ్ అవుతున్నటువంటి పాపులేషన్ 10% నుంచి 24%కి పెరిగారు. ఇది టాప్ మోస్ట్గా ఉంది. అలాగే తృతీయ రంగ వృత్తుల్లో మనం చూస్తే కనుక తృతీయ రంగ వృత్తుల్లో 1957 సంవత్సరంలో 17%గా ఉన్నవాళ్ళు 26%కి పెరిగారు. ఇది కూడా కొంతమేరకు ఎక్కువ మంది అటువైపు కన్వర్ట్ అయ్యారనే విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా ఏంటంటే 1951, 2011 సంవత్సరాల మధ్య భారతదేశంలో ఈ వృత్తుల వారి జనాభా విభజనలో వచ్చినటువంటి మార్పులను మనం ఈ టేబుల్ యొక్క హెల్ప్ తోటి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ హెల్ప్ తోటి మనం అర్థం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ సెకండరీ సెక్టార్లో 14% పెరిగారండి. అలాగే సర్వీస్ సెక్టార్లో 9% పెరిగారు అనే విషయం మనకి ఈ స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ని బట్టి, డేటాని బట్టి అర్థమవుతుంది. ఇది మనకి పాపులేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ది ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. తెలుగులో దీన్ని మనం భారతదేశంలో వృత్తుల వారి జనాభా విభజన ఎలా ఉంది, ఏ వృత్తుల్లో అంటే ప్రధానంగా వృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఏ వృత్తుల్లో ఎంతమంది ఇండిపెండెన్స్ వచ్చిన తెలుగునాడులో డిపెండ్ అయి ఉన్నారు, ఆ సంఖ్య ఎంత మేరకు పెరిగింది అనే విషయం
మనకి ఈ దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా మనకి ఈ వృత్తుల్ని ప్రపంచంలో ఉన్న వృత్తుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది ప్రైమరీ ఆక్యుపేషన్స్, రెండవదేమో సెకండరీ ఆక్యుపేషన్స్, థర్డ్ వన్ ఏమో టెరిటరీ ఆక్యుపేషన్స్. ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే ప్రాథమిక రంగ వృత్తులు, సెకండరీ ఆక్యుపేషన్స్ అంటే ద్వితీయ రంగ వృత్తులు, టెరిటరీ ఆక్యుపేషన్స్ అంటే తృతీయ రంగ వృత్తులు. ఈ ప్రైమరీ ఆక్యుపేషన్స్లో ప్రధానంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ వృత్తులు ఉన్నాయి. ఈ ద్వితీయ రంగ వృత్తుల్లో ప్రధానంగా పారిశ్రామిక రంగ వృత్తులు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అలాగే మైనింగ్, క్వారింగ్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, ఇలాంటివి మొత్తం గ్యాస్, ఇలాంటివి మొత్తం మనకి సెకండరీ ఆక్యుపేషన్స్లో ఉన్నాయి. వాటిలో అది ప్రపంచంలో సెకండరీ సెక్టార్గా దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని ప్రైమరీ సెక్టార్ అంటే జనరల్గా అగ్రికల్చర్ సెక్టార్, సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్లో కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, అలా కూడా పిలవచ్చు. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగ వృత్తులని, సెకండరీ సెక్టార్నేమో పారిశ్రామిక రంగ వృత్తులని, టెరిటరీ సెక్టార్ ఆక్యుపేషన్స్ ఏమో తృతీయ రంగ వృత్తులని, సేవారంగ వృత్తులని మనం పిలవచ్చు. సేవారంగం అంటే పారిశ్రామిక రంగం, అలాగే వ్యవసాయ అనుబంధ వృత్తులు కాకుండా మిగిలిన వృత్తులన్నింటినీ సేవారంగ వృత్తులుగానే కొనసాగడం జరుగుతుంది. సో ఈ లాస్ట్ డిఫరెన్స్, ఈ ఫీల్డ్లో డిపెండ్ అవుతున్నటువంటి జనాభా, ఈ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి జనాభా ఈ విధంగా మారారు అంటే భారతదేశంలో లిటరసీ రేషియో పెరుగుతుంది. డెవలప్మెంట్ వైపు, ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు, సర్వీస్ సెక్టార్ వైపు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్సూరెన్స్, మైనింగ్, బ్యాంకింగ్, క్వారింగ్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి సెక్టార్స్ వైపు ఎక్కువ మంది, సాఫ్ట్వేర్, ఎలాంటి సెక్టార్స్ వైపు ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తున్నారు, అటువైపు కన్వర్ట్ అవుతున్నారు. వ్యవసాయం కంటే మిగతా రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు ఆ వృత్తుల్లో కొనసాగడానికి. అంటే అభివృద్ధి వైపు భారతదేశంలో ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అంటే ఈ ఆక్యుపేషన్స్ వైపు డిస్పర్స్ అవుతున్నారు వాళ్ళు అనే విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.